అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ స్థానంలో ఈసారి ఎన్నికల వేడి మామూలుగా ఉండబోదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి ఈసారి కూడా రాజంపేట బరి నుంచే పోటీ చేస్తున్నారు. అయితే మిథున్ రెడ్డికి పోటీగా కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగడంతో వాతావరణం వేడెక్కింది. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలతో మరింతగా అగ్గిరాజుకుంది. చిన్న చిన్న కాంట్రాక్టులతో పెద్దిరెడ్డి కుటుంబం ప్రస్థానం మొదలుపెట్టింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాజకీయాలను డబ్బు సంపాదన కోసమే పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ఈ 10 ఏళ్లలో ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని లూటీ చేయడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు. రాజకీయాన్ని ఒక వ్యాపారంలో తయారు చేసుకున్నారు. ఆంధ్ర లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ జరుగుతున్న అంశాలు నేను చెప్పనవసరం లేదు. పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్గా మొదలైన కుటుంబం. ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక బినామీ పేర్లు పెట్టి ఆ కంపెనీలు చేస్తున్న కాంట్రాక్టుల పని మొదలు పెట్టారు. ప్రభుత్వంలో ఉంటూ, ప్రభుత్వంలో భాగస్వామ్యమైతూ, రాజకీయాల్లో భాగస్వామ్యమైతూ వాల్యుయేషన్ని తారుమారు చేస్తూ, మ్యానిపులేట్ చేస్తూ, లేక డబ్బు సంపాదనే, రాజకీయాన్ని డబ్బు సంపాదన కోసమే ఆయన పూర్తిగా వినియోగించుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేక ద్వారకనాథ్ రెడ్డి గారు. వీళ్ళు మొట్టమొదట ప్రజలను హింసించలేరు. వీళ్ళు కాంట్రాక్ట్స్ ద్వారా డబ్బులు సంపాదన అంటే ప్రభుత్వాన్ని మాత్రమే మోసం చేస్తూ వచ్చారు. ప్రభుత్వాన్ని ఎట్లా కొల్లగొట్టాలి, మ్యానిపులేట్ ఎట్లా చేయాలి, బిల్లులు ప్రజలకు నొప్పి తగలేదు. కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం అవుతా వచ్చింది. అది 19 వరకు ఆ దశ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నా, పక్కనున్నా. దాని తర్వాత ఏం చేస్తూ వచ్చారు, ప్రజలకు సంబంధించిన అంశాలు కూడా పాలు, మామిడి పండ్లు, ఈ రేట్లు కూడా రైతులకు అన్యాయం చేసే విధంగా, మోసం చేసే విధంగా, రైతులకు డబ్బు కొట్టే విధంగా చేస్తూ వచ్చారు. ఒక పక్క ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉంటూ ఇసుక కానీ, గనులు కానీ, లేక భూ కబ్జాలు కానీ, ఇవి ఒక పక్క దందాలు చేసుకుంటూ పోయారు. ఎవరో వెనకాల లిక్కర్ అంటున్నారు, మర్చిపోతా ఉంటారు. అసలైంది మద్యం. ఇవన్నీ కలుపుకొని ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని అణిచివేసేదానికి పోలీసుని వినియోగించుకొని దొంగ కేసులు పెడతా, ప్రజలను హెరాస్ చేస్తా, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 1000 కేసులు, దొంగ కేసులు, ఇబ్బందులకరం చేస్తూ ఒక దౌర్జన్యమైన వాతావరణం సృష్టించడం జరిగింది. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇలా మ్యానిపులేషను, కాంట్రాక్టుల నుంచి చిన్న స్థాయి. అది కాంట్రాక్ట్. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉంటే తిరుపతి ఎన్నికల్లో 35,000 దొంగోట్లు మ్యానిపులేట్ చేసే విధానికి చేరిపోయింది. ఇది ఏదైతే ఎపిక్ కార్డ్స్ అంటారో, ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్, 35,000 కార్డులను కేవలం తిరుపతి బై ఎలక్షన్లో